వ్యాఘ్రము ఎంత గొప్పది కావలను. పైగా గురువులు ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించమన్నారు. ఆత్మ అనగా స్వకీయమని కదా అర్థం. ఇతరులతో నాకేమి పని? నా యొక్క పేరు వ్యాఘ్రేశ్వరుడు కావున నా యొక్క ఆత్మ వ్యాఘ్రమే కావలను. నేను ధ్యానం చేయవలసినది వ్యాఘ్రముననే. అదే నా యొక్క ఆత్మ. నేను వ్యాఘ్రరూపమును పొందిన ఎడల ఆత్మజ్ఞానం పొందినట్లే. సంవత్సర కాలం ఇట్టే గడిచిపోయింది. గురుదేవులు ప్రతి గృహ వద్దకు వచ్చి శిష్యుల యొక్క యోగములో వారు పొందిన అభివృద్ధిని గురించి పరిశీలించి, వ్యాఘ్రేశ్వరుని గుహ వద్ద వ్యాఘ్రేశ్వరుడు లేడు. ఆ గుహలో ఒక వ్యాఘ్రముండెను. శ్రీ గురుదేవులు యోగదృష్టితో పరిశీలించి, వ్యాఘ్రేశ్వరుడు తీవ్రంగా వ్యాఘ్రరూపమునే ధ్యానం చేయుట వలన ఆ వ్యాఘ్రరూపమును పొందినని గ్రహించిరి. వాని నిష్కల్మష హృదయమునకు ఆత్మశుద్ధికి నీ సంతసించితి. వానిని ఆశీర్వదించి ఓంకారమును నేర్పిరి. శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే అను దానిని మంత్రంగా వల్లివేయమన్నారు. వ్యాఘ్రేశ్వరుడు తాను పొందిన వ్యాఘ్రరూపంతోనే కురువుపుర సమీపమునకు చేరుకొనెను. కురువుపురమునకు చేరుకొనవలనన్న జలమార్గమున పోవలను. కురువుపురమునందు తన భక్తజన సందోహంతో ఉన్న శ్రీపాద శ్రీవల్లభుడు అక్కడున్న వారితో, నా పరమ భక్తుడు నన్ను పిలుచుచున్నాడు, నేను ఇప్పుడే తిరిగి వచ్చేదను అని పలుకుచు కాంతిమయ శరీరంతో నీటిపై నడవసాగి, శ్రీపాద శ్రీవల్లభులు వారు అట్లు నడుచున్నప్పుడు వారు అడుగుపెట్టు ప్రతి చోట ఒక తామర పద్మం ఉదయించింది. వారు ఈవల ఒడ్డునకు చేరి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని అవిశ్రాంతంగా పఠించుచున్న వ్యాఘ్రేశ్వరుని చూశారు. వ్యాఘ్రేశ్వరుడు శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్య శ్రీచరణములకు ప్రణమిల్లను. శ్రీవల్లభులు ఆ వ్యాఘ్రంపై అధిరోహించి నీటి మీద తేలియాడుచు గురుపురమునకు చేరిరి. అందరూ ఆశ్చర్యచిత్తులై చూచుచుండి. దత్త పురాణాన్ననుసరించి శ్రీ దత్తాత్రేయుల వారే ధర్మశాస్త్రగా అవతరించింది. ధర్మశాస్త్ర అనగా హరిహరసుతుడైన ఆ ప్రభువు అయ్యప్ప స్వామిగా అవతరించినప్పుడు దేవేంద్రుడు వ్యాఘ్రరూపమును ధరించగా వ్యాఘ్రవాహనారూఢులై రాజధానికి వచ్చిరి. శ్రీవల్లభులు సాక్షాత్తు ధర్మశాస్త్రాయే అని కొందరు భావించిరి. అంబ సింహవాహిని అయినట్లే వ్యాఘ్రవాహిని కూడా గనుక శ్రీపాద శ్రీవల్లభులు జగన్మాత అభిన్న స్వరూపమని కొందరు భావించిరి. శ్రీవల్లభులు కురుపురం చేరి వ్యాఘ్రము నుండి కిందకు దిగగానే ఆ వ్యాఘ్రము వసూలు బాసినది. దాని నుండి దివ్యమైన కాంతితో ఒక మహాపురుషుడు బయలువెడలను. అతడు శ్రీవల్లభుల వారిని తన పూర్వజన్మ రూపమైన వ్యాఘ్రము యొక్క చర్మమును వారి ఆసనంగా చేసుకొనవలసినదని ప్రార్థించింది. అందులకు శ్రీచన్నులు అంగీకరించారు. ప్రేమ పొంగులవార శ్రీపాద శ్రీవల్లభులు, నాయన వ్యాఘ్రేశ్వర, నీకు ఒకానొక జన్మమున మహాబలిష్ఠుడనైన పహిల్వానుగా ఉంటివి. ఆ జన్మములో పులులతో పోరాడుట, వాటిని క్రూరంగా హింసించుట, వాటిని బంధించి నిరాహారంగా ఉంచి ప్రజల వినోదార్థం ప్రదర్శనలు ఇప్పించుట మొదలైన క్రూర కర్మలు చేయుచుంటివి. నీవు మనుష్య జన్మ ఎత్తినను అతి క్రూరంగా పులులను హింసించుట వలన కాలకర్మ కారణవశమున అనేక జన్మలలో నీవు జంతు జన్మలను పొందవలసి ఉన్నది. కానీ నా అనుగ్రహము వలన ఈ ఒకే ఒక జన్మలో వ్యాఘ్రరూపమున ఆ దుష్కర్మ అంతయును హరించివేశాను. చిరకాలము వ్యాఘ్రరూపమున ఉండుట వలన నీవు కోరుకున్న క్షణమున వ్యాఘ్రరూపం సిద్ధించున్నట్లు వరమును అనుగ్రహించుచున్నాను. హిమాలయములందు కొన్ని వందల సంవత్సరాల నుండి నా కోసమై తపమాచరించు అనేక సిద్ధపురుషుల దర్శనాశీస్సులు నీవు పొందెదు. యోగ మార్గమున నీవు ఉన్నతుడవై ప్రకాశించెదవుగాక అని ఆశీర్వదించారు. శంకరభట్టు ఇంతకు పూర్వం చూసింది సాక్షాత్తు ఆ వ్యాఘ్రేశ్వరుని. అతడు హిమాలయములందుండి మహాయోగులు జనసంసర్గాన్ని వలరు. అటువంటి వారికి సామాన్య జనుల వలన ఆటంకాలు కలగకుండా ఇతడు వ్యాఘ్రరూపమున కావలి కాయుచుండు. మహాయోగులు పరస్పరం వర్తమానములను తెలియజేసుకున్నట్టుకు భావప్రసార రూపమున వీలు ఉండు. వారు తమ నిలవుల నుండి బయటకు రావలసిన అవసరం గాని వార్తాహరుల అవసరము గాని లేదు. కానీ వినోదార్థము వ్యాఘ్రేశ్వరుని ద్వారా పరస్పరం వార్తలను పంపుకుందు. ఇదంతయును శ్రీ దత్తప్రభువుల లీల. నాయన శంకరభట్టు, సృష్టికి పూర్వకాలమున ఆది దంపతులుండిరి. భార్య గర్భవతి అయినప్పుడు కొన్ని కోరికలుండును. వాటిని తీర్చుట భర్త విధి అని భావించబడుచున్నది. శర్వాణి గర్భమును ధరించినప్పుడు పరమేశ్వరుడు ఆమెను ఏదైనా కోరిక కోరుకోమని అడిగాను. అప్పుడు శర్వాణి, ప్రభు, స్త్రీ శరీరధారినై అన్ని సుఖములను అనుభవించింది. పురుష శరీరధారిగా ఉన్నప్పటి అనుభవం అన్నది
ఎలా ఉండునో నాకు తెలియదు, కనుక అనుగ్రహించవలసినది అని కోరెను. శంకరుడు తథాస్తు అనెను. వెంటనే శర్వాణి పురుష రూపమును ధరించెను. అది మహావిష్ణు స్వరూపం. గర్భస్థుడై ఉన్న శిశువు బయటకు వచ్చు మార్గము లేకుండెను. అప్పుడు ఆ మహావిష్ణువు యొక్క నాభియందు కమలము ఉద్భవించెను. ఆ కమలము నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించి సృష్టి చేయదొడంగెను. శ్రీ మహావిష్ణువు తన శరీరము నుండి శర్వాణి రూపమును సృజించెను. దేవరహస్యములు దైవలీలలు అనూహ్యంగా ఉండును. శ్రీ మహావిష్ణువు పార్వతీదేవి ఇద్దరునూ ఈ విధంగా అన్నా చెల్లెలై ఉన్నారు. ఒకానొక శ్రావణ పూర్ణిమ దినమున పార్వతీదేవి శ్రీ మహావిష్ణువునకు రక్షాబంధనం కట్టెను. అన్నా, శ్రీ బోలాశంకరులకు సాధ్యాసాధ్యములు ఉచిత అనుచితములు పరిశీలించకుండా వరమునిచ్చెదరు. అసుర సంహారార్థము విష్ణుమాయతో నీవు అవతారము ధరించి నా మాంగళ్యమును కాపాడుచున్నావు. అన్నా చెల్లెళ్ల పవిత్ర ప్రేమకు నిదర్శనంగా రక్షాబంధన పర్వము వెలయునుగాక అనెను. శ్రీ మహావిష్ణువు తథాస్తు అని. ఈ వాగ్దానమును అనుసరించే భస్మాసురుని వలన ప్రమాదము ఏర్పడినప్పుడు మోహిని అవతారమును ధరించెను. విష్ణుమాయ అచింత్యమైనది, ఈ విధంగా ఉండునని ఊహించుటకు వీలు కాదు. మోహిని శంకరులకు జన్మించిన సంతానమే ధర్మశాస్త్ర. ఇతడే కలియుగంలో అయ్యప్ప అను అవతారమును ధరించెను. ధర్మశాస్త్ర జననాంతరము మోహినీదేవి అంతర్ధానమైనది. దీనిలో దైవరహస్యమున్నది. ధర్మశాస్త్ర ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. మహావిష్ణు రూపంలో బ్రహ్మ రుద్రులు కూడా ఏకమౌట వలన దీనిని త్రిమూర్త్యాత్మక దత్తాత్రేయముగా కూడా భావించవచ్చును. పాండ్యభూపాల పుత్రిగా మీనాక్షి నామంతో పరమేశ్వరి అవతరించినప్పుడు, పరమేశ్వరుడు సుందరేశ్వరుడుగా అవతరించినప్పుడు శ్రీ మహావిష్ణువు వారిద్దరి వివాహం జరిపించెను. అయితే పరమేశ్వరి శ్రీ కన్యకా పరమేశ్వరిగా అవతరించినప్పుడు వివాహం జరుగలేదు. అయితే శ్రీపాద శ్రీవల్లభులు దేశకాలాతీత అవతారమును శ్రీవల్లభులుగా కలియుగంలో పీఠికాపురంలో ఏ రూపంలో అవతరించినారో అదే రూపంలో దివ్య జ్యోతిర్లోకములలో వారు సృష్టి ఆది నుండి ఉన్నారు. వారు క్రీస్తు శకం 1320లో శ్రీ పీఠికాపురంలో అవతరించి క్రీస్తు శకం 1350లో కురూపురంలో అంతర్ధానమయ్యే వరకు నడిచే 30 సంవత్సరముల దివ్యలీల కేవలం సప్త ఋషులకే అవగతం కానప్పుడు మనమెంత అని వచించింది. అప్పుడు నేను, స్వామి, ఇప్పుడు క్రీస్తు శకం 1336 నడుచుచున్నది. అయితే శ్రీవల్లభులు కేవలం ఇంకా 14 సంవత్సరములు మాత్రమే ఈ భూమిపై ఉండెదరా? ఇంత స్వల్పకాలములోనే అవతార పరిసమాప్తియా అని ప్రశ్నించి తిని. అప్పుడు సద్గురుదేవుడు, నాయన, శ్రీవల్లభులు జన్మించిన గదా తిరోధానమగుట. జనన మరణములు లేనిది వారి లీల దేశకాలాబాధితం. శ్రీకృష్ణ పరమాత్మ సమకాలీకుడైన అగ్రసేన మహారాజు ఆర్యావర్తమున ఒక రాజ్యమును పాలించుచుండెను. అతడు వైశ్యకులస్థుడు. ఆ మహారాజు యొక్క వంశీకులలో కొందరు దక్షిణ ప్రాంతమున వ్యాపార వ్యవహారమును నడుపుచు, కొందరు రాజబంధువుల కుటుంబములతో ఆంధ్రదేశమునందలి బృహత్శిలా నగరమునందుండిరి. బృహత్శిలా నగరమును రాజధానిగా చేసుకుని అగ్రసేన మహారాజు వంశీకుడైన కుసుమశ్రేష్ఠి అను అతడు ధర్మ పరిపాలన చేస్తూ ఉన్నాడు. కుసుమశ్రేష్ఠి దంపతులు ధర్మపరాయణులు, సద్వర్తనులు. వారు అనేక యజ్ఞయాగాది సత్కర్మలను ఆచరించుచుండిరి. భాస్కర నామాంకితుడైన రాజగురువు అను మహాత్ముడు శ్రీ కుసుమశ్రేష్ఠికి అత్యంత హితుడు. జగన్మాత శ్రీ కన్యకా పరమేశ్వరి నామమున వారి ఇంట జన్మించింది. శ్రీపాద శ్రీవల్లభులు తమలో నుండి ఒక అంశను తీసి వారి ఇంట జన్మింపజేసింది. అతనికి విరూపాక్షుడను నామకరణం చేయబడింది. రావణుడు ఆత్మలింగమును సాధించుటకై కైలాసవాసును ప్రసన్నుని గావించుకుని అతడు కోరరాని కోరికను కోరెను. జగన్మాత భద్రకాళి రూపమున వానిని అనుసరించింది. గోకర్ణ క్షేత్రమున ఆత్మలింగము భూపతితమై స్థిరపడింది. నాయన, గోకర్ణ క్షేత్రము యొక్క మహిమ చాలా గొప్పది. వైశ్యకులమునకు, గోకర్ణములకును, గోకర్ణ క్షేత్రమునకు దేవతా రహస్యములతో కూడిన సంబంధమున్నది. రావణ వధ జరిగినను రావణుని యొక్క ఒకానొక అంశ కలియుగంలో కామమదోన్మత్తుడైన రాజుగా జన్మించిన అంబ తన భద్రకాళికా రూపమును కలియుగంలో వేరుగా ప్రదర్శించినది. ఆమెతో పాటు రాజకుటుంబంలోని బంధువులు కొందరు తమ ఆర్యావర్త భూమి అందలి సాంప్రదాయానుసారముగా అగ్నికి ఆహుతి అయి తమ స్వాభిమానమును తెలియజేసేది. శ్రీ కన్యకా పరమేశ్వరి
తన ప్రభువైన నగరేశ్వరుని చేరుకున్నది. అంబ జన్మించుటకు ముందు అనేక యజ్ఞములను శ్రీ కుసుమశ్రేష్ఠి దంపతులు చేసేది. వారి రాజబంధువులలో ఒక కుటుంబము వారి నుండి మాత్రమే పయస్సు, పసిడి శ్రీ కుసుమశ్రేష్ఠి స్వీకరించేవారు. వారికి పైండ గృహనామం కలిగినది. నీవు శ్రీ పీఠికాపురం దర్శించినప్పుడు వారి వంశీకుడైన మహాత్ముని కలుసుకోగలవు. నీవు కురుపురమునకు పొమ్ము, శ్రీవల్లభుల దర్శనం చేసుకోము అని ఆశీర్వదించి ఆ సద్గురువరేణ్యులు కాంతిమయ శరీరంతో అంతర్ధానమయ్యారు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. శ్రీపాదరాజ్యం శరణం ప్రపత్తి. నేను మరుత్వములైనందు కలిగిన వింత అనుభవములను మనస్సులో మన్నం చేసుకుంటూ శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్యనామాన్ని స్మరిస్తూ ప్రయాణం చేయసాగితిని. మార్గమధ్యలో అనేక పుణ్యక్షేత్రాలు దర్శించితిని. ఎవరిని ఏమీ యాచించకుండగానే నాకు భోజనం సిద్ధించెడి. ఇది ఒక అపూర్వ అనుభవం. పాండ్యదేశంలోని కదంబవనం చేరేసరికి నా శరీరంలోని బరువు క్రమక్రమముగా తగ్గునట్లు అనిపించింది. ఆ ప్రాంతంలో మహాప్రభావం కలిగిన శివలింగం ఉంది. అచ్చట ఈశ్వర దర్శనం అయిన తరువాత నా కాళ్ళు బరువెక్కసాగినవి. నేను ఆ శివాలయంలోనే కొంతసేపు ఆగి తిరిగి ప్రయాణం చేయసాగింది. దగ్గరలో ఒక ఆశ్రమం కనిపించినది. అందు శ్రీ సిద్ధేంద్రయోగి అనే మహాత్ములున్నారు. వారి పాదపద్మాలకు ప్రణమిల్లిన తదుపరి నా శరీరం దూదిపింజ కంటే కూడా తేలికైనది. నేను శరీరంలో ఉన్నాను అనే జ్ఞానం ఉన్నది, కానీ శరీరం యొక్క బరువు దాదాపు శూన్యం అనిపించింది. కరుణాంతరంగులైన ఆ మహాగురువులు ప్రేమతో నా శిరస్సును నిమిరి శ్రీపాద శ్రీవల్లభ దర్శన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించినారు. శ్రీ యోగివరేణ్యులు ఈ విధంగా సెలవిచ్చినారు. నాయన శంకరభట్టు, నీవు దర్శించిన ఆ శివలింగము మహామహిమాన్వితమైనది. పూర్వం దేవేంద్రుడు అనేక మంది రాక్షసులను జయించినాడు. కానీ ఒక రాక్షసుడు తప్పించుకుని పారిపోయి తపస్సు చేయసాగినాడు. అయితే తపస్సులో ఉన్న ఆ రాక్షసుని ఇంద్రుడు నిర్దాక్షిణ్యంగా చంపివేసినాడు. తపస్సులో ఉన్న వాని హత్యాపాతకం వలన దేవేంద్రుడు కళావిహీనమైపోయాడు. తన పాప ప్రక్షాళన కోసం ఇంద్రుడు అనేక పుణ్యస్థలములను సందర్శనం చేశాడు. పాండ్యదేశంలోని ఈ కదంబవనమునందరి శివలింగము మహాశక్తివంతమగుట వలన ఇంద్రుడు కదంబవనం చేరుసరికి అతనిలో నివసిస్తున్న పాపాల సమూహం అకస్మాత్తుగా తొలగిపోవటం వానికి ఆశ్చర్యాన్ని కలగజేసింది. ఈ క్షేత్రంలో ఏదో గొప్పతనమున్నదని నలుమూలలా పరిశీలించగా ఇంద్రునికి ఒక శివలింగం కనిపించింది. ఇంద్రుడు భక్తితో ఆ లింగాన్ని అర్చించి ఆ స్వయంభూ శివలింగానికి ఆలయం నిర్మించాడు. ఆ విధముగా అది దేవేంద్ర ప్రతిష్ఠితమైన శివలింగం. ఆ శివలింగం సమస్త పాపహరం, సర్వమంగళప్రదం. విశేష పుణ్యవంతులైన వారికి మాత్రమే ఆ శివలింగ దర్శనం సాధ్యం. అయితే శ్రీ దత్తప్రభువుల భక్తులకు అయాచితముగా, అప్రయత్నముగా పుణ్యపురుషుల సంగమము, పుణ్యస్థల సందర్శనము కలుగుచుండును. నేను తిరిగి శ్రీ సిద్ధయోగీంద్రుల పాదపద్మాలకు ప్రణమిల్లితిని. శ్రీ సిద్ధయోగీంద్రులు నన్ను తిరిగి శివలింగ దర్శనముకు పొమ్మన్నారు. నేను తిరిగి ఆ ప్రదేశానికి వెళ్ళేసరికి అక్కడ బహుసుందరమైన శివాలయం ఉన్నది. కానీ అది నేను గతంలో దర్శించిన ఆలయం కానే కాదు. నేను అక్కడ విచారించగా అది శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల ఆలయమని, నేను ఉన్నది మధుర నగరమని తెలిసినది. నేను దేవతామూర్తుల దర్శనం చేసుకుని శ్రీ సిద్ధయోగీంద్రుల ఆశ్రమం వద్దకు వెళ్ళింది. ఆ ప్రాంతమంతయును జనసమూహంతో నిండి ఉన్న పట్టణ ప్రాంతంగా కనిపించింది. ఎంత వెతికినను శ్రీ యోగీంద్రుల ఆశ్రమం కనిపించలేదు. నేను శ్రీపాద శ్రీవల్లభుల దివ్యనామస్మరణ చేయుచు నాకు తోచిన దిక్కుగా పోసాగితి. సూర్యాస్తమయమాయన, చీకటి పడుచుండెను. నా వెనుక నుండి కాంతి ప్రసారం ఒకటి వచ్చుచుండుట గమనించాను. నేను వెనుకకు తిరిగి చూసినప్పటికీ 3 తలలు కలిగిన పెద్ద సర్పమొకటి నా వెంట వచ్చుచుండెను. 3 తలలకును 3 మణులున్నవి. ఆ మణుల నుండి కాంతి ప్రసారం జరుగుచుండెను. నేను భయవిహ్వలుడనైతిని. నేను ఆగిన ఎడల ఆ దివ్య సర్పం కూడా ఆగుచుండెను. నా గుండెల లోతు నుండి అప్రయత్నంగా శ్రీపాదుల వారి దివ్యనామం వచ్చుచుండెను. అట్లే అప్రయత్నముగానే నా నోటి నుండి శ్రీపాదుల వారి దివ్యనామం ఉచ్చరింపబడుచుండెను.
నేను ఎట్టకేలకు శ్రీ సిద్ధయోగీంద్రుల ఆశ్రమం చేరితిని. వెంటనే ఆ దివ్య సర్పమును ఆ కాంతియును కూడా దృశ్యమైనది. శ్రీ సిద్ధయోగీంద్రులు నన్ను అత్యంత కరుణతో ఆదరించి వేయించిన వేడివేడి శనగలను అరటి ఆకులు నాకు ప్రసాదంగా ఇచ్చి నేను కడుపారా భుజించితిని. నేను భోజనమును చేయుచున్నను, గుండెదడ తగ్గలేదు. శ్రీ సిద్ధయోగీంద్రులు ప్రేమతో నా కుడి రొమ్మును నిమిరారు, తదుపరి ఎడమ రొమ్మును నిమిరారు. ఆ తరువాత తమ దివ్యహస్తంతో నా శిరస్సును స్పృశించి నేను గుండెదడ తగ్గుట గమనించి తిని. నా ఊపిరితిత్తుల నుండి ఏవో దుష్టవాయువులు బయల్వెళలుచున్నట్టు అనిపించింది. నా మనస్సునందు నిండి ఉన్న చెడ్డ ఊహలు, దుష్ట సంకల్పములు బయటికి పోవుచున్నట్లు అనిపించింది. నా శరీరమంతయును ఉష్ణము హెచ్చి మత్తులో నిండినట్లు ఉండెను. అప్పుడు శ్రీ సిద్ధయోగీంద్రులు ఈ విధంగా సెలవిచ్చారు: శంకరభట్టు, నీవు మొట్టమొదట దర్శించిన శివలింగము, తదుపరి దర్శించిన శ్రీ సుందరేశ్వరుడు వేరువేరు కాదు. నీకు ఈ రకమైన అనుభవము ప్రసాదించమని శ్రీ దత్తాత్రేయుల వారి ఆజ్ఞ కనుక అట్లు ప్రసాదించడమైనది. అనగా కాలమును వెనుకకు తిప్పి దేవేంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగమును, అప్పుడు ఉన్న యథార్థములైన పరిసరములను నీకు చూపించడమైనది. నీవు దర్శించు సృష్టిని సృష్టి అని భావించుటే మాయ, అంతయును చైతన్య స్వరూపం. శ్రీ దత్తప్రభువుల సంకల్పం వలన భవిష్యత్తు వర్తమానముగా మారవచ్చును, వర్తమానము భూతకాలముగా మారవచ్చును, భూతకాలము వర్తమానముగా రూపుదిద్దుకొనవచ్చును. శ్రీ దత్తప్రభువుల చైతన్యము నిత్య వర్తమానము. గతములో జరిగినది, ప్రస్తుతము జరుగుచున్నది, భవిష్యత్తులో జరగబోవునది అంతయును వారి సంకల్పమును అనుసరించి ఉండును. ఒక విషయము జరుగుటకు గాని జరగకుండా ఉండుటకు గాని వేరొక వినూత్న పద్ధతిలో జరుగుటకు గాని శ్రీ దత్తప్రభువు యొక్క సంకల్పమే ప్రధానం. ఏ మహాసంకల్పంలో సృష్టి స్థితి లయములు జరుగుచున్నవో ఆ మహాసంకల్పం యొక్క స్వరూపమే శ్రీ దత్తాత్రేయుడు. వారే ప్రస్తుతము శరీరధారి అయి శ్రీపాద శ్రీవల్లభులుగా ఈ భూమండలమును అవతరించారు. శ్రీపీఠికాపుర వాస్తవ్యులు వారిని సరిగ్గా గుర్తించలేదు. గురుతత్వమును గ్రహించుటలో వారు విఫలులైరు. కురూపురమునందలి మత్స్యకారుల వంటి అల్పజ్ఞులు బ్రహ్మజ్ఞానం పొంది శ్రీపాద శ్రీవల్లభుల వారి కరుణను పొందవలెనన్న మనలోని అహంకారం నశించవలెను, అన్ని రకముల మదములు క్షీణించవలెను. అప్పుడే వారి శక్తియును